అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వన సమారాధన జరిగింది. శెట్టి బలిజ కుల వన సమారాధన. ఆ కార్యక్రమానికి స్థానిక సిఐ గారిని కూడా గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ సిఐ గారు కూడా అదే కులానికి చెందిన వ్యక్తి కావటం వల్ల ఆ కుల సమారాధనలో ఆయన కులాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న అధికారులు ఆయన్ని విఆర్కి పంపించారు. అంటే ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారు. మంచిదే. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఒక కులానికి అనుకూలంగా మాట్లాడాడు అన్న కారణంగా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వడం న్యాయమే. ఎందుకంటే ఒక కులానికి ఆయన అనుకూలంగా ఉంటే మరి ఇతర కులాలను సమానంగా చూడగలడా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. అయితే మరి ఇదే రూలు అందరికీ వర్తిస్తుందా? ఓ ప్రభుత్వాధికారికి ఒక కులం గురించి మాట్లాడే హక్కు లేనప్పుడు ప్రజాప్రతినిధులు చాలామంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళు కూడా కుల సమారాధనలో పాల్గొంటున్నారు. వాళ్ళ కులం గురించి మాట్లాడుతున్నారు. మరి వారి మీద లేని చర్యలు, వారికి లేని ఆంక్షలు ప్రభుత్వ అధికారులకు మాత్రం ఉండటం ఎంతవరకు న్యాయం? ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మీడియాల్లో కూడా కులం కంపుతో నిండిపోయిన సిఐ గారు అని ఆ సిఐ గారిని టార్గెట్ చేస్తూ చాలా విషప్రచారం చేస్తున్నారు. ఇది నాకు న్యాయం కాదనిపించిందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉండకూడదు. ఉంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి. మాట్లాడితే అందరూ కులం గురించి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి, లేదా ఎవరూ మాట్లాడకూడదు. అది ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ప్రజాప్రతినిధులు కానివ్వండి. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ అధికారుల కన్నా ప్రజాప్రతినిధులే కులానికి అతీతంగా ఉండాలి. కానీ అలాంటి ప్రజాప్రతినిధులే కుల భోజనాల్లో పాల్గొంటున్నారు కదా. దాన్ని గొప్పగా చెప్పుకునే మనం సిఏ గారి విషయంలో ఇలా విషప్రచారం చేయటం తగదని కొన్ని యూట్యూబ్ సంస్థలకి తెలియజేస్తున్నానండి. ఇందుకే ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళ్తే కులాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సిఐపై ఆగ్రహం వీఆర్కు బదిలీ. ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సిఐ కె అశోక్ కుమార్ ఒక వేదికపై చేసిన ప్రసంగం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు ఆయన్ని విఆర్కి పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు. రామచంద్రపురం తిలక్ మెమోరియల్ టౌన్ హాల్లో గురువారం ఓ సామాజిక వర్గం నిర్వహించిన వన సమారాధనకు సిఐ అశోక్ కుమార్ హాజరై మాట్లాడారు. మనల్ని మనం నిరూపించుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మనదే పైచేయి అవుతుంది. మీ ఈగోలతో పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు. రాజకీయం వేరు, కులం వేరు. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి. నేను సర్వీసులోకి వచ్చి 12 ఏళ్ళు అయింది. నా అనుభవంతో చెబుతున్నా. అగ్రకులాల్లో భార్యాభర్తల గొడవ జరిగి వివాదం బయటకు రాకుండా ఫోన్లోనే పరిష్కరించుకుంటారు. ఇతర కులాల్లోనూ కుటుంబ తగవులుంటే మా వరకు రావు. అదే మన సామాజిక వర్గంలో ఊరంతా తెలుస్తుంది. అలాంటివి మానుకుని గోప్యత పాటించాలి అని సూచించారు. అయితే దీనిలో సిఐ గారు మాట్లాడిన దానిలో ఇతర కులాన్ని ఎక్కడ కించపరిచినట్టు కానీ, ఇతర కులాన్ని ఎక్కడ తక్కువ చేసినట్టు కానీ ఎక్కడా లేదు. తను ఆ కుల సమారాధనలో పాల్గొన్నారు కాబట్టి కులం గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఆయన మాట్లాడారు. ఒకవేళ అదే తప్పు అయితే ఖచ్చితంగా ఈ రూలు ప్రజాప్రతినిధులు అందరికి కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, రాజకీయాల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా కులం గురించి మాట్లాడకూడదు అని ఒక కఠినమైన నిబంధన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.